అయితే చాలామంది రైతులు వాటర్ పంప్ అయితే అడుగుతున్నారండి. ఈ వాటర్ పంప్స్ వచ్చేసి ఇప్పుడు మనము తులసి అగ్రోటెక్‌లో అయితే ఉన్నాము. తులసి అగ్రోటెక్ షోరూమ్‌లో అనంతపురంలో వీళ్ళ దగ్గర ఎక్కువగా పవర్ వీడర్లు అయితే రైతులకైతే అందిస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు వచ్చేసి వాటర్ పంప్ అయితే అన్నగారు భీమిరెడ్డి సుబ్బారెడ్డి గారు అయితే ఈ వాటర్ పంప్స్ అయితే తెప్పించారు. ఇవి ఏ విధంగా పనిచేస్తాయి, వీటి ధర ఎంత, ఎన్హెచ్పి అయితే ఉన్నది, ఎంత లోతులో నుంచి వాటర్ అయితే తీసుకునే విధంగా అయితే ఉన్నది, ఇది వచ్చేసి పెట్రోల్తో నడుస్తుందా డీజిల్తో నడుస్తుందా అనేది మొత్తం వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తామండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, మన దగ్గర ఎక్కువగా వర్ష పవర్ వీడర్లు కానీ వివిధ రకాల పవర్ వీడర్లు అయితే ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు వాటర్ పంప్స్ అయితే రైతులు అడుగుతున్నారు, ఇచ్చామన్నారు. ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఇది కంపెనీ ఏది, ఎన్ని అడుగుల లోతులో నుంచి వాటర్ అయితే తీసుకునే విధంగా అయితే ఉంటుంది సార్ చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే సార్, మనది తులసి అగ్రోటెక్ అనంతపురము. తులసి అగ్రోటెక్ అనంతపురం అండి. మన షాప్ వచ్చేసి అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ లోపల ప్లాట్ఫామ్ నెంబర్ 1 కుడివైపున మన తులసి అగ్రోటెక్ అనే షోరూమ్ అనేది ఉంటుంది సార్. ఇక్కడ మనము ప్రత్యేకంగా మనం వర్ష కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు అండి. వర్ష పవర్ వీడర్స్ని మనము రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ తెలంగాణకి మనం సప్లై చేస్తామండి. దాదాపుగా మనకు 5,000 మంది పైగా రైతులు కూడా ఉన్నారండి. సీకేఎస్ ఛానల్ ద్వారా కూడా మనకి మంచి ఆదరణ కలుగుతుందండి. చాలా మటుకు రైతులు కూడా మేము పవర్ వీడర్లు అనేది ఇచ్చాము. ఈరోజు మీరు అడుగుతున్న వాటర్ పంపు, మీరు చాలాసార్లు మాకు చెప్పారండి, వాటర్ పంపు గురించి అడుగుతున్నారు సార్, మాకు చెప్పండి అనేసి. మేము ప్రత్యేకంగా వర్ష కంపెనీ వారికి చెప్పి మేము వర్ష వాటర్ పంప్స్ కూడా డిజైన్ చేయించామండి. వాటర్ పంప్స్ అదే వర్ష కంపెనీ నుంచే ప్రత్యేకంగా వర్ష ఇంజన్ ని ఏదైతే పవర్ వీడర్ కు వాడుతున్నామో అదే ఇంజన్ ని ఈ వర్ష వాటర్ పంపు కూడా WX30 అనే మోడల్ కింద మేము లాంచ్ చేసామండి. మా కంపెనీ వారు దాదాపుగా గత 3 నెలల ముందే లాంచ్ చేశారు. చాలా మంచి ఆదరణ ఉందండి. దీని గురించి మనం చెప్పుకుంటే, వాటర్ పంప్ గురించి తీసుకుంటే మీరు బయట మార్కెట్లో పోల్చుకుంటే మన వర్ష కంపెనీ 6.5 హెచ్పి ఒక పవర్ వీడర్కి ఏదైతే మనం ఇస్తున్న ఇంజన్ని ఇక్కడ వాటర్ పంపు కూడా ఇచ్చాడండి. ఈ 6.5 హెచ్పి ఎయిర్ కూల్డ్ ఇంజను ఇక్కడ మనం వాటర్ పంప్ అనేది అమర్చామండి. ఈ మన దగ్గర ఉన్న వాటర్ పంపులో ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా 3x3 అంటే 3 ఇంచుల వాటర్ని, అంటే 3 ఇంచుల వాటర్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో, అంటే ఏదైతే మనం బావిల్లో నుంచి కాలువల్లో నుంచి దాదాపుగా 40 నుంచి 50 మీటర్ల లోతు, 40 నుంచి 50 మీటర్ల లోతు నుంచి మనకి ఇన్ఫ్లో అనేది తీసుకోవచ్చండి. ఇక్కడ నుంచి వాటర్ అనేది తీసుకోవచ్చండి. మనము ఇక్కడ అవుట్ఫ్లో పైప్ అనేది, మనం ఇన్ఫ్లో పైప్ అనేది వేసుకుంటామండి. బావిల్లోకైనా కాలువల్లోకైనా కుంటల్లోనూ చెరువుల్లోనూ అలా ఇక్కడ ఫిట్టింగ్ చేసేసుకొని దీనికి సంబంధించిన ఫుట్బాల్ అనేది ఇస్తామండి. ఫుట్బాల్ పైపులు ఇవ్వమండి. పైపులు అనేది ఎలా ఉంటుందంటే రైతుకి ఎంత లోతు ఉంటుందో అది రైతుకి తెలిసి ఉంటుంది. మన కంపెనీ వారు అయితే కేవలం మిషన్ ఇస్తాడు, వాటర్ పంప్ మిషన్ ఇస్తాడు. దీనికి సంబంధించిన ఫుట్బాల్, క్లాంపులు, ఈ పరికరాలు ఒకటి మనకి మిషన్ తో పాటుగా వస్తాయండి. ఈ ఇన్లెట్ పైపు, అవుట్లెట్ పైప్ అనేది రైతే సమకూర్చుకోవాలి. ఇక్కడ మనకి ప్రత్యేకంగా మన వాటర్ పంపులో చూసుకుంటే 3 ఇంచుల ఇన్ఫ్లో అనేది ఉంటుందండి. అంటే నీళ్లు తోడుకోవడం వచ్చేసి 3 ఇంచులు, లోతు వచ్చేసి దాదాపుగా 60 నుంచి 80 అడుగుల లోతు వరకు కూడా వాటర్ అనేది లాగగలుగుతుందండి. ఎలా లాగగలుగుతుందంటే బయట కంపెనీలో చూసుకుంటే 5 హెచ్పి మోటార్ ఉంటుంది, మన దగ్గర వస్తే 6.5 హెచ్పి ఎయిర్ కూల్డ్ ఒక పవర్ వీడర్కి ఇచ్చే ఇంజన్ని మనము ఇక్కడ మన వాటర్ పంప్ అనేది ఇచ్చామండి. ఇక్కడ అవుట్ఫ్లో అనేది జరుగుతుందండి. 3 ఇంచుల నీళ్ళు తీసుకుంటాం, 3 ఇంచుల నీళ్ళని బయటికి అనేది అవుట్ఫ్లో చేయగలుగుతుందండి. ఈ వాటర్ పంపు ప్రత్యేకత వచ్చేసి దీంట్లో ఇంకొకటి, మనం ఇచ్చే కార్పొరేటర్ అనేది మన వర్ష కంపెనీ వారి ప్రత్యేకమైన వర్ష కంపెనీ వారి ఇండియన్ సాంకేతికతో, మన భారతదేశ సాంకేతికంతోనే తయారు చేసిన కార్పొరేటర్ అనేది ఇస్తామండి. ప్రత్యేకంగా వాటర్ పంప్ అనేది మైలేజ్ విషయంలో చాలా హెవీగా ఉండాలండి. మన వర్ష వాటర్ పంప్ వచ్చేసి 1 లీటర్ పెట్రోల్ దాదాపుగా 2 గంటలు మైలేజ్ అనేది వస్తుందండి. దాదాపు 2 గంటల మైలేజ్ వస్తుంది. నీళ్ళు వచ్చేసి
దాదాపు 60 నుంచి 80 అడుగుల లోతు నుంచి దాదాపుగా 1500 ఫీట్లు వరకు వాటర్ అవుట్ఫ్లో అనేది చేయగలుగుతుందండి. అంటే చాలామంది రైతులు మాకు చెప్తూ ఉంటారు 60 లెంతులు, 80 లెంతులు, 150 లెంతులు కూడా వేశామండి. అలా అవుట్ఫ్లో అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే 6.5 హెచ్పి హెవీ ఇంజన్ కాబట్టి పంపింగ్ అనేది కూడా అలాగే ఉంటుంది. డెలివరీ అంటే నీళ్ళని వదలడం కూడా అదే విధంగా ఉంటుందండి. దీని ధర విషయానికి వస్తే మనకి 13,500 రూపాయలుగా నిర్ణయించామండి. 13,500 దీని ధర వచ్చేసి 13,500 రూపీస్లో మనం ఇస్తున్నామండి. మన దగ్గర రెండు రకాల మోడల్స్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి వర్ష వాటర్ ఫ్లో WX30 అనే మోడల్ 3 ఇంచుల ఇన్లెట్ అవుట్లెట్ అనేది ఉంటుందండి. అదేవిధంగా 2.5 ఇంచు ఇన్లెట్ అవుట్లెట్ అనేది ఉంటుందండి. ఇక్కడ 6.5 హెచ్పి ఇంజన్ వస్తుంది. రెండు మోడల్స్కి 6.5 హెచ్పి వస్తుందండి. రెండో మోడల్ ధర వచ్చేసి 12,500 రూపాయలుగా ఉందండి. ఇది ఫస్ట్ మోడల్ సార్? ఇది వచ్చేసి 3x3 మోడల్ అండి. అంటే 3 ఇంచుల నీళ్లు లాగగలుగుతుంది, వదలగలుగుతుంది. దీని ధర వచ్చేసి 13,500 రూపాయలుగా ఉంది సార్. ఇంకోటి సార్, ఇంకొకటి 2.5 ఇంచుతో నడిచే మోటార్ ఉందండి. 2.5 ఇంచు నీళ్లు లాగగలుగుతుంది. అది వచ్చేసి 12,500 రూపాయల్లో ఉందండి. వీటికి మెయింటెనెన్స్ ఏ విధంగా సార్? దీనికి మెయింటెనెన్స్ వచ్చేసి మనకి కేవలం 1/2 లీటర్ ఇంజన్ ఆయిల్ అనేది మాత్రమే మనం ఇంజన్ ఆయిల్ పోస్తామండి. పెట్రోల్ విషయానికి వస్తే డైరెక్ట్ పెట్రోల్, ప్యూర్ పెట్రోల్ని మనము ఇక్కడ వాడతామండి. ఇక్కడ ఎయిర్ క్లీనర్ అనేది ఉంటుందండి. ఈ ఎయిర్ క్లీనర్లో మనము దాదాపుగా ఒక 100 ml ఆయిల్ అనేది మనం పోసుకోవాలండి ఎయిర్ క్లీనర్లోకి. మనం అదేవిధంగా ప్రతి 50 గంటలకు ఒకసారి, 100 గంటలకు ఒకసారి ఈ స్పాంజ్ని తీసేసి కాస్త పెట్రోల్లో అద్ది పిండేసిన తర్వాత నీట్గా మళ్ళీ అమర్చుకోవాలండి. ఇక్కడ వచ్చేసి దీని ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైనా మనం పొలాల్లో ఇలాంటి చోట వాడేటప్పుడు ఈ డస్ట్ అనేది ఉంటుందండి. అంటే దుమ్ము ధూళి ఇది ఇంజన్లోకి పోనీకోకుండా ఇది ఆపగలుగుతుందండి. ఈ డస్ట్ మనం ఈ ఎయిర్ క్లీనర్ అనేది మనం మెయింటెనెన్స్ చేయకపోతే ఇంజన్ పాడయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రత్యేకంగా మన వర్ష కంపెనీ వారు దీనికి ఒక పవర్ వీడర్కి ఏ విధంగా ఎయిర్ క్లీనర్ ఇస్తాడో అదే విధంగా దీనికి ఎయిర్ క్లీనర్ అనేది కూడా ఇచ్చారండి. చాలామంది రైతులు కూడా బాగా ఆదరిస్తున్నారండి దీన్ని. ఒక చైనా కంపెనీ మోడల్లో తీసుకుంటే వచ్చే ధరలోనే మనకి వర్ష కంపెనీ అనేది వస్తుంది. చాలా బాగా నాణ్యంగా ఉందనేసి చెప్తూ ఉంటారండి. మరొక విషయం సార్, ఇది నాన్ స్టాప్ గా ఎన్ని గంటలు అయితే మనము కంటిన్యూగా వాడవచ్చు అంటారు సార్? ప్రత్యేకంగా మన వర్ష కంపెనీలో మీరు తీసుకున్నారనుకోండి, ఏ పవర్ వీడర్ అయినా సరే 4 స్ట్రోక్ సంబంధించినది, 4 స్ట్రోక్ టెక్నాలజీతో ఉన్న పవర్ వీడర్లు, వర్ష ఇంజన్లు నాన్ స్టాప్గా మీరు 8 గంటలు కూడా కంటిన్యూస్గా వాడచ్చు. ఏది పవర్ వీడర్ అయినా వాడచ్చు, ఇది వాటర్ పవర్ వీడర్ అయినా వాడచ్చు, వాటర్ పంప్ అయినా వాడచ్చు, బ్రష్ కటర్లు కూడా వాడచ్చు. 8 అవర్స్ కంటిన్యూస్ గా కూడా మీరు చేసుకోవచ్చు. 2 గంటలు వాడి ఆపల్లా అలాంటిది ఏమీ లేదండి. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే ఈ మన వర్ష కంపెనీ వారి టెక్నాలజీ ఎన్ సిరీస్ టెక్నాలజీ అనేది మన వాళ్ళు ఉపయోగిస్తున్నారండి. యాజ్ ఫర్ ఇంతకుముందు వచ్చేసి అమెరికన్ టెక్నాలజీ వాడేవాళ్ళు, ఇప్పుడు మన పూర్తి భారత ప్రభుత్వ సాంకేతిక నిపుణుల ద్వారానే మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. ఇంత హై క్వాలిటీతో మన వాళ్ళు ఇస్తున్నారండి. కంటిన్యూస్గా 8 నుంచి 10 గంటలు వాడినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. రైతు ధైర్యంగా హ్యాపీగా వాడుకోవచ్చు. ఓకే సార్, సంతోషం. థ్యాంక్స్.